అందరికీ నమస్తే. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం డబల్ డ్రామా ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా ఆల్రెడీ జనాలతో డ్రామా, నిరుద్యోగులతో డ్రామా, మీరు పొలిటికల్గా పొలిటీషియన్స్తో మీరు అపోజిషన్స్తో డ్రామా ఆడండి, అది వాళ్ళు చూసుకుంటారు. కానీ నిరుద్యోగులతో ఈ డ్రామా అయిందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఒక పక్క డిఎస్సి 18వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 1 1:100 ఇట్లా చాలా డిమాండ్స్ ఉన్నాయి కదా. ఈ డిమాండ్స్ విషయంలో ఒక్కొక్కసారి ఒకలాగా స్పందిస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 1:30 టైంలో మాట్లాడినారు. ఏమని మాట్లాడినారు? మా పిల్లలు అని మాట్లాడినారు. మా పిల్లలు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కలవచ్చు, కలిసి వాళ్ళ సమస్యలు ఏదో చెప్పవచ్చు, మినిస్టర్లు చూస్తారు ఆ విషయాన్ని చెప్పినారు. నిజానికి రేవంత్ రెడ్డి గారే ఇప్పటికీ 3 వర్షన్స్ మాట్లాడినారు. ఫస్ట్ ఏమో అసలు ఇదంతా ఎవరు, వీళ్ళంతా కిరాయి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడినారు. డిఎస్సి ముట్టడించిన రోజు కిరాయి వాళ్ళు వీళ్ళు ఏదో కిరాయికి వచ్చి చేసిపోయినలాగా వాళ్ళందరినీ కొద్దిగా అవమానపరిచే విధంగా మాట్లాడినారు. మళ్ళీ జేఎన్టీయూలో మాట్లాడినప్పుడేమో ఇదంతా ఎవరో అసలు సంబంధం లేని వాళ్ళు దీక్ష చేస్తున్నారు, అసలు నిరుద్యోగులు కాదు వీళ్ళు, నిరుద్యోగుల డిమాండ్లే కాదన్నట్టుగా, నిరుద్యోగులకు ఏం సమస్యలు లేవు, నిరుద్యోగులు వ్యవహారమే కాదు అన్నట్టుగా తీసిపడేశారు. ఇప్పుడేమో నిన్నేమో కొద్దిగా మెత్తగా మాట్లాడినరు. మంచిదే, నిరుద్యోగుల ఇష్యూను కన్సర్న్లోకి తీసుకొని చర్చలు స్టార్ట్ చేద్దామని ప్రభుత్వం అంటే నిజానికి మంచిదే. అంత లోపలనే ఏమైందో ఏమో తెలియదు, ఒక 2 గంటల డిఫరెన్స్లో బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి లేదు యథావిధిగా కొనసాగిస్తాం, డిఎస్సి యథావిధిగా కొనసాగుతుంది, డిఎస్సి మేము మళ్ళీ తర్వాత ఇంకో డిఎస్సి ఇస్తాం 5,000 ఉద్యోగాలతో, ఇక ఆ గ్రూప్ 2 గ్రూప్ 1 దాని గురించి ఏం మాట్లాడలేదు, అవన్నీ లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని ఎప్పటిలాగానే పాతపాటనే మళ్ళీ బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. నిజానికి బట్టి విక్రమార్క గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినో కూడా తెలియదు నిజానికి. ఎందుకంటే అప్పటికే రేవంత్ రెడ్డి గారు ఒక పాజిటివ్గా మాట్లాడినారు, పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడమన్నారు. సరే, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారా లేదా తర్వాత విషయం. కానీ అందరినీ బట్టి విక్రమార్క గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం అనుమానానికి తావించింది. ఆయన ఒకవేళ సెక్రటరీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే ఒక గవర్నమెంట్గా ఆయన ఏదైనా చెప్పే అంశం చాలా ఇంపార్టెంట్. నిజానికి నిరుద్యోగులందరూ కూడా బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఇక ప్రభుత్వం ఏదో ఒక ఇష్యూను పర్స్యూ చేయబోతుంది, లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకున్నది, గ్రూప్ 2 వాయిదా వేయడమా, లేకపోతే డిఎస్సిని వాయిదా వేయడమా, ఇంకేదో వీళ్ళ డిమాండ్స్ ఏమనో వాటి మీద ప్రభుత్వం ఏదో ఒక కీలకమైన ప్రకటన చేయబోతుంది అని అందరూ ఆశించిండ్రు, ఊహించిండ్రు కూడా. తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి రివర్స్ మాట్లాడింది. ఇక్కడ ఇంకా అయిపోయింది. మాట్లాడిన తర్వాత సంప్రదింపులు ఏముంటాయి. ప్లస్ పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటిదాకా ఒక్కరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నిరుద్యోగులు చాలామంది ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళ పిఆర్లకు ఫోన్లు చేస్తున్నారు, గ్రూపుల్లో ఆయన నెంబర్లు షేర్ చేసిండ్రు, కానీ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. మరి అదేందో తెలియదు. రేవంత్ రెడ్డి గారు వేదిక మీద చెప్పిండ్రు, అక్కడనే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మరి ఇప్పటిదాకా ఎందుకు కలిసేందుకు ఆయనకు టైం దొరకలేదా, ఇష్టం లేదా, నాకెందుకు అనుకుంటున్నారా తెలియదు. కానీ పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక డిఎస్సి వాళ్ళు రాత్రి ఒక మీటింగ్ జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. రాత్రి ఒకటి టూరిజం ఆఫీస్లో ఇక్కడనే క్యాంప్ ఆఫీస్ పక్కనే ప్రజాభవన్ పక్కన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి బల్మూరి వెంకట్ గారు వచ్చిర్రట, తర్వాత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు వచ్చిరట, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు వచ్చిర్రట. దానికి కొంతమంది నిరుద్యోగులను పిలిచిండ్రు. నిన్న ఎవరైతే ఆందోళన చేసినారో వాళ్ళని కూడా కొంతమంది పిలిచిండ్రు, మాట్లాడి వాళ్ళకి ఏదో విషయం చెప్పారట. ఏమని చెప్పారంటే గ్రూప్స్ వాయిదా వేస్తాం, గ్రూప్ 2 నెక్స్ట్ మంత్ 7వ తేదీన జరగాల్సిన గ్రూప్ 2ను వాయిదా వేస్తాం, ఎందుకంటే డిసెంబర్ 5 వరకు, నెక్స్ట్ మంత్ 5 వరకు, ఆగస్టు 5 వరకు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, 18వ తేదీని స్టార్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వెసులుబాటు, వీళ్ళు డిఎస్సి ఫ్రీగా రాసుకునే విధంగా, ప్లస్ డిఎస్సి రాసిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2కు ప్రిపరేషన్ టైం కావాలి కాబట్టి గ్రూప్ 2 వాయిదా వేస్తాము, దాని గురించి మాట్లాడతాము, వేస్తాము అంటే పరిశీలిస్తాం, దాని గురించి ఇప్పుడే అఫీషియల్గా మేమేం చెప్పము, డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాము అని చెప్పిర్రట. మళ్ళీ అదేం డ్రామానో తెలియదు. ఇక్కడ ఆల్రెడీ ఇన్ని డ్రామాలు నడుస్తున్నాయి, మధ్యలో సీతక్క కూడా దూరింది దీనిలో. బట్టి విక్రమార్క గారు మాట్లాడిన కొద్దిసేపట్లో సీతక్క ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్లోనేమో యథావిధిగా ఉంటాయి, ఏముండవు, వాయిదాలు లేవు, ఏం లేవు, ఇంతే, మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటుందని వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. తర్వాత అక్కడ మీటింగ్ పెట్టేమో అట్లా అన్నారు. అసలు దీనిలో ఏం జరుగుతుందనే తెలియదు. వీళ్ళంతా డిఎస్సికి సంబంధించిన వాళ్ళు. డిఎస్సి ఎక్కడ దిల్షనార్లో, బహుశా ఇది రాత్రి అంతా వర్షం పడుతుంది, ఆ వర్షంలో వీళ్ళందరూ తడుచుకుంటా, విద్యార్థినులు, చదువుకుంటున్న వాళ్ళు, మహిళలు, వాళ్ళందరూ దిల్షనార్ మెట్రో దగ్గర
డిఎస్సి మా కోసం మీరు చేసేది ఏం లేదు. మీరు జస్ట్ ఒక 3 months పోస్ట్పోన్ చేసి నాకు ప్రిపరేషన్కి తగిన సమయం ఇవ్వండి. ఇది మేము 2 చేతులు జోడించి మీరు మోకాల మీద కూర్చొని మేము వచ్చామా ఇక్కడ ప్రిన్సిపల్ నుంచి తెలియజేస్తున్నాం. మేము ఇది ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. మా వారు అర్థమైతే అనుకుంటే గొడుగులు పట్టుకొని ఇట్లా డిఎస్సి వాళ్ళంతా ఆదివారం రోజు రాత్రి, ఇది ఆదివారం, అంతకుముందు రోజు రాత్రి కూడా అదే జరిగింది. ఆదివారం రోజు రాత్రి, నిన్న రాత్రి ఇదంతా జరిగింది. వీళ్ళు అడుగుతున్న డిమాండు లేకపోతే మిగతా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన డిమాండ్స్ అవన్నీ కూడా మీ ప్రభుత్వం ముందు ఉన్నాయి ఆల్రెడీ. మీరు చర్చలు స్టార్ట్ చేయొచ్చు. చెప్తలేరా? ఏ మినిస్టర్ పట్టించుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారేమో మినిస్టర్లను సంప్రదించమన్నారు. అసలు ఏ మినిస్టర్ కూడా టచ్లో లేడు వీళ్ళకి. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ డిఎస్సి వాళ్ళు సెక్రటరీ ముట్టడి పిలుపునిచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ హాల్టిక్స్ డౌన్లోడింగ్ స్టార్ట్ అయింది. 18వ నుంచి డిఎస్సి స్టార్ట్ కాబోతుంది. వీళ్ళు అడిగిన దానిలో కూడా న్యాయమే ఉంది. డిఎస్సి వాళ్ళు అడుగుతున్నది అదే కదా. డిఎస్సి వాళ్ళకు మేము ఆల్రెడీ ఉద్యోగాలు పెంచినాం కాబట్టి ఇక వాళ్ళ వాయిదా లేదు. ఆల్రెడీ ఏర్పాట్లు మొత్తం అయిపోయినాయి. ఏర్పాట్లు దేనికోసం అయిపోయినాయి? దేనికోసమైనా ఏర్పాట్లు? వీళ్ళ ఎగ్జామ్ కోసమే కదా. వాళ్ళే ఎగ్జామ్ వాయిదా ఏమంటున్నారు. ఏర్పాట్లు మొత్తం పూర్తయినాయి కాబట్టి డిఎస్సి వాయిదా కుదరదు అని ఆ రాత్రి టూరిజం ఆఫీస్లో జరిగిన మీటింగ్లో చెప్తున్నారట. ఎవరు రాస్తారు ఎగ్జామ్? మీరు రాస్తారా? బల్మూరి వెంకట్ గారు రాస్తారా? లేకపోతే ఆడికి వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా రాస్తారా? వీళ్ళేగా రాయాల్సింది పిల్లలు. డిఎస్సి వాళ్ళతో ఇప్పటిదాకా సంప్రదింపులే లేవు. ఆ గ్రూప్ 1 ఆ గ్రూప్ 2 వాయిదా కూడా అఫీషియల్గా లేదు. తర్వాత వాళ్ళని కొద్దిగా కూల్ చేసేందుకు లేకపోతే ఈ డిఎస్సి చలో డిఎస్సికి వాళ్ళు ఇంక్లూడ్ కాకుండా వాళ్ళు రాకుండా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా చెప్పిరేమో కూడా తెలియదు. అఫీషియల్గా ఏం చెప్పలే వాళ్ళు. డిఎస్సి స్టార్ట్ అయిన తర్వాత అఫీషియల్గా ఇస్తామంటున్నారంట. అది ఎంత ఇప్పటిదాకా జరిగిన డ్రామా చూసినాం కదా. రాజకీయ పార్టీ ఉంది కాబట్టి మేము పట్టించుకుంటలేము, వీళ్ళ వెనుక రాజకీయ పార్టీ ఉందని ఒకసారి మాట్లాడతారు. అసలు వీళ్ళంతా కూలీలని ఒకసారి మాట్లాడతారు. అసలు మేము ఎగ్జామ్స్ పెట్టి తీరుతామని ఇంకొకసారి మాట్లాడతారు. వీళ్ళ వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళు వాయిదా వేయమంటున్నది 100 కోట్ల రూపాయల కోసం అని చెప్పేసి అదొకలాగా మాట్లాడతారు. ఎన్ని మాటలు మార్చింది ఇప్పటి వరకు, ఎన్నిసార్లు మార్చిన మాటలు మీరు. అసలు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదో కూడా తెలియదు. మొత్తం ఇప్పుడు పోతే సెక్రటేరియట్ కాడ చుట్టుపక్కల మొత్తం పోలీస్ దిగ్బంధనలు ఉంది సెక్రటేరియట్. ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థులను వాళ్ళ ఊర్లోకి వెళ్ళి రాకుండా జిల్లాలన్నీ అక్కడనే ఆపేసినారు. అక్కడనే పోలీసులు ఆపి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. అశోక్ నగర్ కాడ పోతే అడుగడుగు పోలీసు వ్యాన్లు అశోక్ నగర్ నుంచి వస్తారేమో ఇడికి అని, ముట్టడికి వస్తారేమో అని. కోచింగ్ సెంటర్ల వాళ్ళతో మీరేం మాట్లాడకండి. కోచింగ్ సెంటర్ల వాళ్ళతో మీరు అంతకుముందు మాట్లాడుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు కోచింగ్ సెంటర్ల వాళ్ళని ముందర ఉంచే మీరు వ్యవహారం నడిపించుకున్నారు. ఇప్పుడు కోచింగ్ సెంటర్లతో మాట్లాడకండి, వీళ్ళతోనే మాట్లాడండి. ముట్టడికి వస్తున్నారు కదా, ఆ ముట్టడికి వచ్చి వాళ్ళని లోపలికి పిలిచి మాట్లాడండి. వాళ్ళందరినీ అక్కడక్కడనే అశోక్ నగర్లో అయితే దారుణం, దిల్షాన్లో కూడా ఆ దారుణం జరుగుతుంది. సాయంత్రం 6 తర్వాత అనంట పిల్లలకి ఎవరికి వాటర్ బాటిల్ అమ్మొద్దంట. ఈ నూడిల్స్ షాపులు, ఫ్రైడ్ రైస్ షాపులు ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళందరూ కూడా మూసేయాలంట. ఎందుకంటే పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఆందోళన చేస్తారని. అంటే వాళ్ళ కడుపులు మార్చే ప్రభుత్వం వాళ్ళ కడుపులను కూడా మార్చాలని చూస్తుంది. వాళ్ళ అశోక్ నగర్లో కూడా అంతేనంట. సాయంత్రం కానీ షాప్ మూసేసేయాలి. మళ్ళీ వాళ్ళు వస్తారు, నీళ్ళ బాటిల్ కోసం వస్తారు, లేకపోతే సాయంత్రం ఏదో ఒకటి తిని కడుపు నింపుకుందాం, చాయ్ బిస్కెట్ తిన వస్తారు కదా. కాబట్టి ఆ షాపులో మొత్తం మూసేపిస్తున్నారట. అశోక్ నగర్లో, దిల్షుఖ్నగర్లో, ఈ ఏరియాలో మొత్తం ఎడుదిరిగి నిరుద్యోగులను టార్గెట్ చేసి వాళ్ళందరినీ తిక్కమక్క కన్ఫ్యూజ్ చేసి పడేసిండ్రు. కన్ఫ్యూజ్ చేసారు. మొన్నటిదాకా వాళ్ళ డిమాండ్స్ అంతా సంఘటితం చేస్తే ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళను మీరేం పోకండి, ఆ డిఎస్సి ముట్టడికి మీ డిమాండ్ మేము నెరవేరుస్తామని చెప్పి రాత్రి మీటింగ్ పెట్టారు. వాళ్ళనన్నా ఆ మాట మీద ఉంటారా, వాళ్ళని కూడా మళ్ళీ మోసం చేస్తారో తెలియదు. ఇప్పటిదాకా జరిగింది అదే కదా. ఎలక్షన్స్ ముందు చెప్పిన దానికి ఇప్పటికి ఇంత డిఫరెన్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు. 1:100 విషయంలో బట్టి విక్రమార్క గారు అప్పుడు అట్లా మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని నేను ప్రెస్ మీట్లో చెప్తున్నారు. వాళ్ళు అంతకుముందు తెలియదా? అంతకుముందు రెచ్చగొట్టడానికి మాట్లాడిందా? ఈ డిఎస్సి ఇష్యూ కూడా అంతే. మొన్ననే టెట్ ఇచ్చిండ్రు, ఆ టెట్ నిరుద్యోగుల కోసం వేసిందా? వాళ్ళు ఎడ్జిటీలు కదా, వాళ్ళకి ప్రమోషన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం టెట్ పెట్టింది, దానిలో వీళ్ళు కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు మీకోసమే టెట్ పెట్టినామని చెప్తారు. ఇప్పుడు అది అబద్ధమే. ఇట్లా ఒక మనిషికి పొందన లేకుండా మాట్లాడడం, ఒక రోజుకు ఇంకొక రోజుకు పొందన లేకుండా మాట్లాడడం, ఇదేదో కాంగ్రెస్ రాజకీయాలు సేమ్ తెలంగాణ ఉద్యమం టైంలో చర్చలకు పిలిచిన టైంలో ఇట్లే ఉంటుండే. ఎవరైనా ఉద్యమం అంటే వాళ్ళని పిలిచి చర్చలు చేస్తారు, అవతలను సైడ్ చేస్తారు. అవతల వర్గం ఉద్యమం అంటే వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని సైడ్ చేస్తారు.
ఇట్లా విభజించు పాలించు అనే సిద్ధాంతం ఫస్ట్ నుంచి ఉంది వీళ్ళలో. ఏమైనా చేసుకోండి కానీ నిరుద్యోగులకు డిఎస్సి టైం లేదు, డిఎస్సి వాయిదా వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఆ డిమాండ్స్ అన్ని కూడా పర్సూ చేయాలి. మీ మంత్రులు ఎవరు కలుస్తలేరు. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా మీరు ఎవరు కలవద్దని చెప్పిండ్రా మంత్రులకు, నేను అట్లా చెప్తా మీరు ఇట్లా చేయండి అని చెప్పిండ్రా, ఏమో తెలుస్తలేదు. ఈ ఈ డ్రామా చూస్తే అంత పదురుకొని చేసినట్టుగా కనిపిస్తుంది. నేను ఇట్లా మాట్లాడతా మీరు అట్లా మాట్లాడండి, ఆయన అట్లా మాట్లాడతాడు మీరు ఇట్లా మాట్లాడండి, నేను మిమ్మల్ని కలవమని చెప్తే మీరు ఎవరు కలవకండి, ఇట్లే నడుస్తుంది. ఏం నడుస్తుందో తెలియదు కానీ నిరుద్యోగులు మాత్రం చాలా ఆగ్రహంతో, ఆవేశంతో, బాధతో ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఈ డ్రామాలను పక్కన పెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.